హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు సురేఖ కిచెన్ బ్లాగ్స్. ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫటాఫట్ చెప్పేస్తాను, వినేయండి. ముందుగా కొంచెం చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోండి. వాష్ చేసుకొని అందులో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి అంటే ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకోండి. అండ్ కొంచెం ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని ఒక గంట మ్యాగ్నేట్ చేసేయండి. తర్వాత మనకి ఇలా లోతుగా ఉండేలా చూసుకోండి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు ఇలా వెడల్పుగా లోతుగా ఉన్నది అయితే మనకి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఎగ్ ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ వేసుకుని. ఇలా ఎగ్ ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల హైజీనిక్ ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. మనకి బయట తిన్న గిల్టీనెస్ కూడా ఉండదు. ఇలా నేను కొంచెం ఆయిల్లోనే నాలుగు పీసెస్ వేసుకుని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నాను. ఇలా చూసారా, ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసేసుకుందాం. వీటిని ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మిగతా ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ ఎక్కువ ఉంటే తీసేసుకోండి, లేదు కొంచెమే ఉంటే కనుక కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయండి. చాలా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. మొత్తం ముక్కలన్నీ తీసేసిన తర్వాత నాకు ఈ ఆయిల్ సరిపోయింది. నేను అందుకే ఇంకా నెయ్యి యాడ్ చేయలేదు అండ్ ఆయిల్ కూడా తీయలేదు. ఇందులోనే ముందుగా సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్, బీన్స్ ఉంటే బీన్స్, క్యాప్సికమ్ వేసుకోకండి ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. బీన్స్ కూడా వేసుకోండి, నా దగ్గర బీన్స్ లేక వేయలేదు. ఇలా క్యారెట్ ముక్కలు చిన్నగా తరుక్కుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. మంచిగా ఇలా ఆనియన్స్ అన్నీ ఒక హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత, బాగా కుక్ చేయకూడదండి, ఓన్లీ సగం వరకు కుక్ అయితేనే బాగుంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఫ్రై చేసేసుకుంటే ఇందులో మనం చికెన్ వేయకుండా, ఎగ్ వేయకుండా మనం ఉట్టి వెజిటేబుల్స్తో చేసుకుంటే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అవుతుందండి. నేను ఇంక ఇందులో వెనిగరు, సాసులు అలాంటివి ఏం వేయలేదు. మనం ఆనియన్స్ అవి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను ఫ్లేవర్ కోసం. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ ఎగ్ బుర్జీ మొత్తం ఇందులో వేసేసుకుని రైస్ వేసి బాగా మిక్స్ చేసి కొంచెం ఇందులో మనం లైట్గా కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ జీలకర్ర పొడి, లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకుని ఆఫ్ చేసేసిన తర్వాత ఒక లెమన్ అనేది పిండుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.